49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రైట్. యాదాద్రి దర్శనానికి భక్తజనాన్ని అనుమతించారు. దీంతో కొండపైకి భక్తజనం పోటెత్తుతున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తకోటి అంతా ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. సో మా ప్రతినిధి రాజేష్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, అక్కడున్న కోలాహలం ఏ విధంగా ఉంది? తాజా పరిస్థితి ఏంటి? యాదగిరి కొండ మొత్తం నరసింహ నామస్మరణతో మారుమోగిపోతుంది. దాదాపుగా 6.5 సంవత్సరాల తర్వాత తిరిగి యాదాద్రీశుడిని గర్భగుడి ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. ఇవాళ ఒక గొప్ప క్రతువు ముగిసింది. ఇవాళ మహాకుంభ సంప్రోక్షణ అనేది ఆలయ పునర్నిర్మాణ ఘట్టంలో అత్యంత కీలకమైన ఘట్టం. సో ఆ ఘట్టం వారం రోజుల పంచకుండాత్మక యాగం అనంతరం ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ గొప్ప కార్యక్రమం జరిగింది. సో ఇవాళ ఆ కార్యక్రమం అనంతరం భక్తులను తర్వాత అనుమతిస్తున్నారు. సో ముఖ్యమంత్రి గారి వజ్ర సంకల్పం నెరవేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఆధ్యాత్మిక భావన వెల్లి విరిసేలాగా ఒక గొప్ప దేవాలయం తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. ఆ మేరకు ఒక భక్తి భావం పరిడవిల్లాలి అన్నటువంటి ఒక సంకల్పంతో, ఒక కఠోరమైన దీక్షతో, అకుంఠిత దీక్షతో ఒక వజ్ర సంకల్పాన్ని తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఆ వజ్ర హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి ఒక ఆలయం అన్నటువంటి యాదాద్రి ఆలయాన్ని దీన్ని చాలా గొప్పగా భవిష్యత్ తరతరాలు గుర్తుంచుకునే విధంగా, గొప్పగా వాసిల్లే విధంగా, తరతరాలుగా కొన్ని శతాబ్దాల పాటు నెలకొనే విధంగా ఇవి ఉండాలి అన్నటువంటి ఒక గట్టి తలంపుతో, గట్టి విశ్వాసంతో ఈ యొక్క మహత్ కార్యానికి పూనుకున్నారు. ఆ మహత్ కార్యాన్ని వారు నిర్విఘ్నంగా వారు సాధించగలిగారని చెప్పొచ్చు. సో మనం చూస్తున్నాం, భక్తులను అనుమతిస్తున్నారు. ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం తర్వాత చాలా ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఇవాళ జరిగినటువంటి ఒక గొప్ప ఘట్టం అనంతరం మనం చూస్తున్నాం. సో సామాన్య భక్తులు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఆలయం చూస్తుంటే? చాలా సుందరంగా, అద్భుతంగా తీర్చిదిద్దారండి ఇక్కడికి వస్తే ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. మాకు తెలియని ఒక దైవత్వం, దైవశక్తి మాకు అంటే ఇటువంటి ఆలయాన్ని పునర్నిర్మించాలంటే ఎంతో సంకల్పం అవసరం, దానికి ఒక భగవత్ అనుగ్రహం ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి అనుకుంటున్నారు? ఇంత మంచి ఆలయాన్ని చూస్తుంటే ఇక్కడికి రావాలి అన్నటువంటి ఒక కోరిక ప్రజలకి ఇంకెట్లా పెరిగే అవకాశం ఉంది? రైట్ రాజేష్, థ్యాంక్ యూ.